ఆరునూరైనా మూసి ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్రాభివృద్ధి తప్ప. కేసీఆర్ ముందు నీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నోటీస్ ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. 10 ఏళ్లు దోచుక తిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తాయట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే విచారణకు హాజరై జవాబు చెప్పాల్సింది పోయి మాపై విమర్శలు చేస్తున్నారు. గంధమల్ల రిజర్వాయర్కు నీళ్ళెలా ఇస్తారని ఓ పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానేర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలియదా? ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నాయకులు తీసుకొస్తున్నటువంటి కాంట్రవర్సీని చూడండి. కాళేశ్వరం, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే గంధమల్ల రిజర్వాయర్ వాళ్ళు చెప్తున్నమాట. ఈ గంధమల్ల రిజర్వాయర్ అనేది కాళేశ్వరం ఏది ప్రాజెక్టులో భాగమే అనేది హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. మనం ఒక్కసారి చూస్తే, అంటే ఆడ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పనీకి రాలే, కానీ చెప్పనీకి రాకపోతే కావచ్చు అనుకుంటారు పబ్లిక్. అంటే వాళ్ళకు అంత వివరించి చెప్పేంత అది ఎలగనట్టుంది వాళ్ళకి. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఇగో ఇక్కడ మనం చూడొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు హరీష్ రావు గారు అంటే, ఇగో ఇక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఇగో ఈడున్న గంధమల్ల రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నాడు. కానీ హరీష్ రావు గారు చెప్పింది 100% తప్పు. ఎందుకంటే ఈ కాళేశ్వరం కూలింది, దసికింది. ఈ కాళేశ్వరం నుంచి ఇక్కడ అన్నారంకి ఎత్తిపోయాలి, అన్నారం నుంచి సుందీలకు ఎత్తిపోయాలి, సుందీల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి. అసలు ఇదే దసికిపోయి ఎక్కడ మూలకు పడి ఉన్నాయి కదా కాళేశ్వరము. అయితే మరి ఈ నీళ్ళని ఎక్కడి అంటే ఆల్రెడీగో ఇది ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇది ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే గోదావరి ఇటు ఫ్లో అవుతుంటుంది, ఇటు వస్తుంటుంది గోదావరి ఇటు వస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఎల్లంపల్లి దగ్గర నుంచి మనకు ఇట్లా అయ్యో ఇటో బాగానే దోమ ఓకే రైట్. ఇక్కడ కాళేశ్వరము, అన్నారము, సుందిల్ల, ఎల్లంపల్లి ఇట్లా ఎత్తిపోయాలి కదా. ఈ ఎత్తిపోసే లైనే దెబ్బతిన్నది. ఇప్పుడు లేవు, కాళేశ్వరం వాటరే లేవు. వస్తున్న వాటర్ అంతా గత ప్రభుత్వం కట్టినటువంటి ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు నుంచి ఇట్లా వచ్చే వాటరే. ఏది ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి వాటర్తోనే గంధమల్ల రిజర్వాయరు నిండుతుంది. ఇవన్నా బంద్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇది ఉల్టా కదన్నా, ఈ మీదికేలే కిందికి పోవాలి నీళ్ళు. ఇంకా ఇక్కడ కట్కలే బంద్ అయి కూర్చున్నాయి కదా, కట్కలే బంద్ అయి దసికింది కదా, ఇక్కడ నుంచి లేవు వాటరు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్. ఇది కాకతీయ కెనాలు, ఇది ఫ్లడ్ ఫ్లో కెనాలు. ఈ ఫ్లడ్ ఫ్లో ఆ తర్వాత కాకతీయ కెనాల్, ఈ 2 కాలువల ద్వారా ఇవాళ సూర్యాపేట కానీ, ఖమ్మం కానీ, పాలేరు కానీ ఇటు నీళ్ళు పోయేటువంటిది ఈ కాలువల ద్వారానే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంగా ఈ దసికింది ఒడిచిపోయింది కథ. ఇది 1,00,00,000 కోట్ల రూపాయలు కథమైపోయినాయి ఆడ. ఇప్పుడు విచారణ దాని మీదనే జరుగుతూ ఉంది. అయితే హరీష్ రావు తొండి పంచాది ఏంటంటే, ఇగో ఈ నీళ్ళే ఈడికి తెస్తురు, మరి గంధమల్ల ప్రాజెక్టు మీరు ఓకే చేసిరంటే కాళేశ్వరం ఓకే అన్నట్టు కదా అంటాడు. ఏది మోకాలకు బోడిగుండుకు లెంక పెట్టినట్టుకు ఉంటుంది హరీష్ రావు మాటలు. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట, మీరు ఇవ్వండి హరీష్ రావు గారు, నేను కూడా ఇస్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఇది కాంగ్రెస్ తరఫున ఒకాల్తా తీసుకొని కాదు, జరిగిన ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను, వాస్తవాలు చెప్పాలి పబ్లిక్కి. ఇగో ఇది ఎట్ల నుంచి వస్తాయంటే, ఆడ కనీసం ఆ స్క్రీన్ మీద వేసన్నా ఈ ప్రాజెక్టు గురించి వీళ్ళు వివరించేది ఉండే. నేను చెప్పుదు కానీ వాళ్ళకు, నేను మైక్ పట్టుకుంటేనే వాళ్ళకి సగం పుట్టాడు భయం వాళ్ళకు. మళ్ళీ మైక్ పట్టుకుంటే ఇక మా పని అయిపోయినట్టే ఆ ఫీల్ అవుతారు అన్నట్టు. సరే వాళ్ళది ఏమన్నా కానీ వాటరు శ్రీపాద ఏది ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి వాటరే గంధమల్ల వాటరు.
ఇక మిడ్ మానేర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమాలకు నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలియదా 600 ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరాసా నాయకులను లక్ష్యంగా చేసుకొని నిప్పులు చెరిగారు 600 మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో సుమారు 1,051 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 9 అభివృద్ధి పనులకు సంబంధించి ఒకే చోట ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. వీటిలో గంధమల్ల రిజర్వాయర్, గంధమల్ల జలాశయం అంటే అది ఏది మన ఏది అక్కడ వచ్చినట్టు పంపిస్తూ ఆ రిజర్వాయర్ను మెయింటైన్ చేస్తారన్నట్టు. అది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు, ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12 వార్డుల అభివృద్ధి పనులు తదితరులు ఉన్నాయి. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాయనరసింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వీళ్ళు మాట్లాడారు. సో ఇది నిన్న ముఖ్యమంత్రి గారు మా ఆలేరు నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.